హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈ శారీకి బ్లౌజ్ అనేది ఎలా రెడీ చేశానన్నది చూపిస్తున్నానండి. ఇది ప్యాడ్స్ బ్లౌజ్ అండి. తర్వాత హ్యాండ్స్ కూడా కప్ స్లీవ్స్ అండి. మనం వేసుకున్నాక హ్యాండ్స్ అనేది లూజ్ వచ్చి కొంచెం పైకి లెగిసినట్టు వస్తుందండి. తర్వాత ఇది మగ్గం వర్క్ చేయించామండి. ఇలాగా ప్రిన్సెస్ కట్ షేప్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. కట్ కూడా మనం రెండు వైపులో కూడా కట్ అనేది తిప్పేసానండి. తర్వాత హ్యాండ్ కూడా వర్క్ కూడా హ్యాండ్ వర్క్ అనేది చేయించాము. తర్వాత ఇది బ్యాక్ వచ్చేసి ఇలా వీ షేప్ ఉంటుందండి. వీ షేప్ కూడా మగ్గం వర్క్ అనేది వేయించాను. చాలా దగ్గరకంటే ఫినిషింగ్ ఇచ్చాను కదండి. హ్యాండ్ కూడా చూడండి. బ్లౌజ్ వచ్చేసి బ్యాకే ఎక్కువ మోడల్ అండి. ఎందుకంటే ఇది 2 హుక్సెసే వస్తాయి మనకి. బ్యాక్ వచ్చేసి బ్యాక్ దగ్గర కూడా నడుము దగ్గర కూడా కరువు షేప్ అనేది వస్తుందండి. ఆ కరువు షేప్ కూడా తాళ్ళు అనేది ఇచ్చాను. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసామండి. ఇలా 2 హుక్సెస్ వస్తాయి. తర్వాత ఇక్కడ కూడా ఫినిషింగ్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాకే ఎక్కువ మోడల్ ఉంటుందండి. బ్యాక్ వచ్చేసి 2 హుక్సెస్ వస్తాయి. తర్వాత ఇలాగా తాడు అనేది పెట్టామండి. 2 హుక్సెస్ పైన వచ్చాక కింద కూడా ఇలా తాళ్ళు అనేది కట్టుకునేలాగా తాళ్ళు కూడా డిఫరెంట్గా 3 ట్యాజల్స్ అనేది ఇచ్చాము. ట్యాజల్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. వర్క్ కూడా కింద కూడా ఇలా కరువు షేప్ అనేది తిరుగుతుందండి. కరువు షేప్ వచ్చి వర్క్ అనేది వచ్చి 2 హుక్సెస్ వస్తాయి. తర్వాత ఇలా తాళ్ళు అనేది వస్తుంది. ఇది కస్టమర్ చెప్పిన దాని ప్రకారం మనం స్టిచ్చింగ్ అనేది చేసి ఇచ్చామండి. ఫ్రంట్ కూడా చూడండి, హెమ్మింగ్ కూడా ఎక్కడికక్కడ కట్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా హెమ్మింగ్ అనేది వేయించానండి. ఈ బ్లౌజ్ మీకు నచ్చితే లైక్ చేయండి.